అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండు సమపాళ్లలో ఉంటేనే రాజకీయం రసపట్టుగా ఉంటుంది. లేకపోతే ఏముంటుంది, అంత బోరింగ్ కదా. అయితే చాలా చోట్ల సొంత పక్షాల్లో కుంపట్లను చల్లార్చుకోలేక ఆయా పార్టీలు ఇబ్బందులు పడుతున్న వేళ ఏపీలోని ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అసలు సిసలు రాజకీయం నడుస్తోందట. తొలిసారి గెలుపు జెండా ఎగిరేసిన పార్టీ వైపు, గడిచిన 5 ఏళ్లు అధికారం చెలాయించి ఇప్పుడు విపక్షంలో కూర్చున్న పార్టీ మరోవైపు. ఇక చూసుకోండి ఆ రచ్చ ఎలా ఉంటుందో. ఓవైపు పుష్కరాలు ముంచుకొస్తుంటే పనులు జరగకుండా రాజకీయాన్ని ముందరేసుకున్నాయట అక్కడి పార్టీలు. ఇదంతా ఎక్కడంటారా? ఈ స్టోరీ చూడండి. నర్సాపురంలో నువ్వా నేనా, వైసీపీ వర్సెస్ జనసేన. ఒకరు విప్, మరొకరు మాజీ చీఫ్ విప్. పుష్కరాల ముంగిట ఈ రాజకీయ మేళ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రాజకీయం రసకందాయిల్లో పడ్డట్లు కనిపిస్తోంది. అధికార పక్షం, ప్రతిపక్షం నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతోన్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ బొమ్మిడి నాయకర్ ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ చక్రం తిప్పుతోంటే, వైసీపీ నుంచి ముదునూరి ప్రసాద్ రాజు తగ్గేదేలే అంటున్నారట. ఉప్పు నిప్పు అన్నట్లుగా చెలరేగుతున్న ఈ ఇద్దరు నేతలు ప్రతి అంశంలో సై అంటే సై అంటూ ఉండడం లోకల్ పాలిటిక్స్ ని హీటెక్కిస్తున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో పట్టు కోసం పరితపిస్తోన్న ఇద్దరు నేతలు మరోసారి తొడగొడుతుండడం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. 2024 ఎన్నికల్లో తొలిసారిగా నర్సాపురంలో జనసేన జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్ ప్రభుత్వ విప్ గా ప్రమోషన్ కొట్టేశారు. అందుకు తగ్గట్టే బలంగా పనిచేస్తూ తన పట్టు పెంచుకుంటున్నారు. అలాగని ఇక్కడ విపక్షమేమీ వీక్ లేదు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ సర్కార్లో చీఫ్ విప్ గా పనిచేసిన ప్రసాద్ రాజు అధికార కూటమి ఎమ్మెల్యేకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఒకరు విప్, మరొకరు మాజీ చీఫ్ విప్. వెరసి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఆసక్తి రేపుతోంది. 2019లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాద్ రాజుకు 2024లో హైకమాండ్ చేసిన మార్పులు చేర్పుల సెగ తగల్లేదు. మరోసారి పార్టీ అభ్యర్థిగా ఆయనే బరిలో నిలిచారు. అయితే విజయం మాత్రం దక్కించుకోలేకపోయారు. కానీ మాజీ ఎమ్మెల్యేగా తన పొలిటికల్ ఫైట్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం నర్సాపురం అసెంబ్లీ ఇన్ఛార్జి మాత్రమే కాదు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడాను. అందుకే నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎవరైనా నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు సాధించాలని చూస్తుంటారు. అందులో భాగంగానే ఇక్కడి మున్సిపాలిటీపై గ్రిప్ తెచ్చుకోవాలని చూస్తున్నారు బొమ్మిడి నాయకర్. అయితే పట్టు వదిలేందుకు మాజీ ఎమ్మెల్యే సైతం సిద్ధం లేకపోవడంతో వార్ ముదిరింది. ఎవరికి వారు ఆడుతోన్న ఈ చదరంగంలో నర్సాపురం పట్టణ ప్రజలు బలిపశువులవుతున్నారన్నది స్థానికంగా వినిపిస్తోన్న వాదన. ఎందుకంటే వీళ్ళిద్దరు రాజకీయ పోరు కారణంగా పట్టణ పారిశుధ్యం అటకెక్కింది. అసలు పనులు వదిలేసి అంతా రాజకీయం చేస్తుండడం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వ్యవహారమంతా పొలిటికల్ నెంబర్ గేమ్ చుట్టే తిరుగుతుండడం మరింత చర్చనీయాంశమవుతోంది. నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులుండగా గత ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలు గెలుచుకుంది. జనసేనకు 2 వార్డులు, మిగిలిన స్థానాలు టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. కాగా 3 కోఆప్షన్ సభ్యులతో కలిపి పూర్తి మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది వైసీపీ. బర్రె శ్రీ వెంకటరమణను మున్సిపల్ చైర్పర్సన్ గా నియమించింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించిన బొమ్మిడి నాయకర్ మున్సిపాలిటీపై ఆధిపత్యం కోసం పావులు కదిపారు. అంతా చేస్తే ఇద్దరు వైసీపీ కౌన్సిలర్స్ మాత్రమే జనసేన పార్టీలోకి వచ్చారట. ఇప్పటికీ వైసీపీకే మెజార్టీ ఉండడంతో ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని తన ఆధీనంలోకి తీసుకోవాలి అనుకుంటోన్న బొమ్మిడి ఆశలకు గండి కొడుతున్నారట ఆ పార్టీ సభ్యులు. ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వైసీపీ కౌన్సిలర్స్ అడ్డు తగులుతుండగా, వైసీపీ చైర్పర్సన్ ప్రతిపాదించిన పనులు ముందుకు సాగకుండా మున్సిపల్ అధికారులను కంట్రోల్ చేస్తున్నారట ఎమ్మెల్యే. దీంతో పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. వశిష్ఠ గోదావరి తీరంలో డంపింగ్ యార్డు తొలగించాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలివ్వడంతో ఇప్పుడు పట్టణానికి కొత్త సమస్య ఏర్పడింది. గతంలో స్థల సేకరణ జరిగినా స్థానికుల ఆందోళనతో ఆ పనులు ముందుకు సాగలేదు. అయితే పేదలకు గతంలో పట్టాలిచ్చిన 12 ఎకరాల్లో ఇప్పటి వరకు ఎవరూ నిర్మాణాలు చేపట్టకపోవడంతో నివాసాలకు దూరంగా ఉన్న ఆ ప్రాంతంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారట ఎమ్మెల్యే. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినా డంపింగ్ యార్డు ఏర్పాటుకు రంగం సిద్ధమైపోయింది. పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో డంపింగ్ యార్డు పెట్టడం ఏంటంటూ అడ్డు తగిలారు వైసీపీ కౌన్సిలర్స్. ఈ అంశానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు సస్సే మీరా అంటున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వీధులు చెత్తతో నిండిపోతున్నాయి.
వారానికి ఒకసారి ఈ చెత్తను సేకరించి గుంటూరు ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించేందుకు లారీలు ఏర్పాటు చేస్తుండటంతో మున్సిపాలిటీ ఖజానాకు భారీగా చిల్లుపడుతోంది. అయితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అటు ఎమ్మెల్యే బొమ్మిడి, ఇటు మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వైసీపీ సభ్యుల చర్యల వెనుక మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఉన్నారనేది ఎమ్మెల్యే ఆరోపణ. అవినీతికి పాల్పడుతోన్న మున్సిపల్ కమిషనర్ అంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యే నాయకర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రోటోకాల్ పాటించకుండా పట్టణ ప్రథమ పౌరురాలైన చైర్పర్సన్ ని, వైస్ చైర్పర్సన్ ని ఎమ్మెల్యే అవమానిస్తున్నారని వైసీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ సమస్యను సమన్వయంతో పరిష్కరించగల సత్తా ఉన్న సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్థానిక రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అటు వైసీపీ, ఇటు అధికార కూటమి ఎవరికి వారు పట్టు వీడకపోవడం చూస్తుంటే అధికారులు రానున్న పుష్కరాలకు పట్టణాన్ని సిద్ధం చేయగలరా అనే అనుమానాలకు తావిస్తోంది.